జై తెలంగాణ, జై కేసీఆర్. మేము ఇప్పుడు ఉద్యమకారులము. కేసీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా మేము 20-30 ఏళ్ళ నుంచి కూడా ఉద్యమకారులం ఉన్నాము. కేసీఆర్ అన్న వచ్చి ఎన్ని పనులు చేసిండు, ఎన్ని పథకాలు చేసిండు. 200 పింఛన్ అప్పుడు ఇవ్వలేదు కాంగ్రెస్ వాళ్ళు. 200 పింఛన్ ఇస్తే 2000 పింఛన్ చేసిండు కేసీఆర్. అన్ని పనులు చేసుకొచ్చిండు, ప్రైవేట్ కట్టుకొచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, మాకు బియ్యాలు కూడా ఎక్కువ ఇచ్చిండు, ఆడళ్ళకు కూడా పింఛన్ ఎక్కువ చేసిండు, ఇల్లు కట్టించిండు, ఇళ్ళలో కూడా అందరు పంపించిండు, చేసిండు కేసీఆర్. ఉన్నోళ్ళకి ఏమి వెళ్ళే గరీబ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. దుమ్మెత్తి పోస్తుడు రేవంత్ రెడ్డి వచ్చి ఏమి చేయలేదు. రేవంత్ రెడ్డి వస్తే మాత్రం ముక్కున్నది కట్టలేదు. వచ్చి ఏడాది కాలేదు బాబు, ఏడాది నుంచి చుక్కలు చూపిస్తున్నాడు. ఒక పింఛన్లు పడతాడు టైంకు. ఒక రేషన్ షాపులలో దొడ్డు సన్న బియ్యం అన్నాడు, లేడీస్ కు 200-2500 ఇస్తా అన్నాడు, ఆడోళ్ళకు అవి లేవు. ఏవి అసలు ఏమి కూడా ఆడలకు ఏం అందలేవు. బొంత బియ్యం ఇస్తున్నాడు వాడు. అసలు ఏం బియ్యము, నూకలు, పాత బియ్యం ఇచ్చిండు. రేవంత్ రెడ్డి చేసిన పరిపాలన ఏడాది నుంచి అంత దుమ్మెత్తి పోస్తున్నారు. పదక యూట్యూబ్ చూస్తున్నారు, మీరు పదక టీవీలో చూస్తున్నారు కదా. రేవంత్ రెడ్డి పరిపాలన మాకు నచ్చలేదు. మాకు కేసీఆర్ రావాలి. తెలివక ఈ ప్రజలు మూర్ఖులు నమ్మిండ్రు. ఎవరిని ఇద్దాం ఛాన్స్ ఇద్దామని. అలా టీడీపీలు ఉన్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గాడు. వాడు రేవంత్ రెడ్డి గాడు ఉన్నాడు టీడీపీలో. అలాగెంచి చంపాడు దొంగ. ఆ దొంగ వచ్చి పరిపాలన చేస్తా అంటే మేము ఒప్పుకోము. ఏడాది చుక్కలు చూపిస్తున్నాడు మాకు లేడీస్ కు. ఇప్పుడు ఇదందరూ ఉన్నారు బాబు, వాళ్ళ పింఛన్లు పడతలేవు. తల్లిదండ్రులు చూడలేరు, పిల్లలు మగపిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా చూసలేడు. ఎవరికి ఏం చూసలేడు. 2000 నాకు ఏం లేవు. నేను అప్పులు చేసిన కేసీఆర్ అంటే నువ్వెందుకు వచ్చినావురా బాయ్? మళ్ళా నువ్వెందుకు వచ్చినావు? ఎందుకు నమ్మించినావు? ఎందుకు ఓట్లు వేయించుకున్నావు? నువ్వు ఎవరికి ఏం చేస్తున్నావు అని నువ్వు 2000 ఇస్తాను ఆడోళ్లకు. రైతు బంధు ఇస్తాను, రైతు బంధు ఆపేసినావు. ఆడోళ్ళు 2000 లేవు. రేషన్ బియ్యం ఇస్తాను మళ్ళీ ఒక ప్రచారం చేసిండు. ఆ బియ్యం కాడ కొట్టుకుంటున్నారు, అవి నూకలు ఇస్తున్నాడు. వాడు ఎవరు ఇమ్మన్నారు వాడిని? కేసీఆర్ ఉన్నప్పుడు మంచి బియ్యం ఇచ్చిండు, మంచిగా చేసిండు. మా పరిపాలన మేము తిన్నాము. ఆడవాళ్ళు మొక్కుతున్నారు. ఇప్పుడు ముసలి అందరూ కేసీఆర్ బిడ్డ కొడుకని ఏడుస్తున్నారు, చెల్లెళ్ళ మన అన్నల మన ఏడుస్తున్నాం మేము. అటు దెబ్బతీసి ఎంత తీసిండు అంటే లంచాలు పెట్టి పైసలు గుప్పిండు. దొంగ గుప్పి వచ్చిండు. వాడి ఇప్పుడు రాడు. వాడు వచ్చే ఉంటే మాత్రం అంత లేదు, ఆయనకి అంత లేదు. అంత అసలు మేము ఛాన్స్ ఇయ్యం. ఇక మా కేసీఆర్ రావాలి. తెలియక కూడా ఈ ఊర్లో వాళ్ళు అందరు మూర్ఖులు. ఈ మూర్ఖులందరూ కలిసి ఏం చేసినట్టే ఏదో డబ్బు కోసం ఆశపడి కేసీఆర్ ని ఓడగొట్టిర్రు. ఒక దెబ్బ తీసిరు అంతే. మళ్ళీ దెబ్బ తీయడానికి అవకాశం మేము ఇయ్యము. ఉద్యోగంలో ఉన్నాము, కోట్ల జనము. మా అన్నకు, మా కేసీఆర్ అన్నకు న్యాయం చేసిండు, ధర్మం చేసిండు. 200 పింఛని కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది, కానీ ఎన్ని చేసిండు? 2000 చేసిండు. వికలాంగులకు ఎంత చేసిండు? 3000 చేసిండు. ఎట్లా బతున్నారు? అన్న చేసేవాడికే బతున్నారు. అదే అదే అప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు? ఆయనే పరిపాలిస్తుండే కదా, ఆయనే చూసుకుంటుండే కదా. నువ్వెందుకు వచ్చి మళ్ళీ ఉద్యోగాలను పక్క జరిపేసి ఆయన దుమ్మెత్తి పోస్తున్నావు పెద్ద మనిషి మీద. ఆయన అంతా ఓడగొట్టాలని సిద్ధాంతం ఎందుకు పెట్టుకున్నావు? నీ కులగ్రంథం బయట పెట్టుకున్నావు అన్ని. ఆయన చేయలేదా? 10 ఏళ్ళ పరిపాలన ఏం తక్కువ చేసిండు? పదొక ప్రజలు అడగండి, పదొక ఇంటికి కొట్టండి, తలుపు కొట్టండి, చెప్తారు. కబ్జాలు ఏం చేయలేదు, అది పుట్టించిర్రు. దుమ్మెత్తి పోస్తున్నారు ఆయన మీద. ఎప్పుడు చేయలేదు. పేదవాళ్ళకి సాయం చేసిన వ్యక్తి మా కేసీఆర్ అన్న. కానీ ఎవరికి అది తీసుకొని గుంజుకోలేదు. అటువంటి వ్యక్తి ఉంటే 10 ఏళ్ళ పరిపాలన చేయకపోతుండే. విజికి వచ్చేసిండు, కళ్ళు మూసుకుంటూ వచ్చేసిండు. చేసిండు కాబట్టి వచ్చిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? వాడిని రావాలా బయటికి. వాడిని మేము చంపేస్తాం, ఆడవాళ్ళ మీద చంపేస్తాం. చంపేయకపోతే చూసుకోండి ఈసారి మేము మా కేసీఆర్ని గెలిపించుకొని కూడా మేము ముందరలేసి కూడా ఉద్యమం చేస్తాం. ఏమంటున్నంటే అసలు రానియం మేము కేటీఆర్ రానియమని దుమ్మెత్తి పోస్తున్నాడు. అన్ని వరట్లుగా మారుతున్నాడు. అది కాదు, అది పద్ధతి. నువ్వు ఏం చేసినావో మేము కూడా చూస్తాం. ప్రజలందరినీ కేసీఆర్ గెలుస్తారు. ప్రజలతో నడుస్తుంది రాజకీయం అనేది. ప్రజలం ఉన్నాము మేము. ఎంతమంది ఉన్నామో కొన్ని కోట్ల జనము మా అన్నతోనే ఉన్నాం. మా అన్నం గెలిపించుకున్న బాధ్యత మాది. మా కేసీఆర్ రావాలి, ఆడలకు న్యాయం జరగాలి, ఇల్లు కూడా ఇవ్వాలి. ఇల్లు కూడా ఆపేసిండు, ఉన్నాయి గుంజుకుంటున్నాడు. ఇప్పుడు కేసీఆర్ ఇల్లు ఇచ్చిండ్రు, అవి గుంజుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరు? రేవంత్ గాడు గుంజుకుంటున్నాడు. చాలా మంది బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. సన్న బియ్యం అన్నాడు. సార్ చూపిస్తాం మా బియ్యం తెచ్చి వస్తాం, మేము తెచ్చి ఆ ముఖం కూడా వస్తాం తినమని వాడిని. ఆ బియ్యం బీఆర్ఎస్ ఆయన కూడా మాకు తొడి బియ్యం కూడా అన్ని విధాలుగా ఇచ్చిండు. మాకు అన్ని విధాలుగా చేసిండు. అప్పుడు కూడా మాకు నూనె ఇచ్చిండు, కందిపప్పు ఇరిగా ఇచ్చిండు, చక్కెర ఇచ్చిండు, సబ్బులు ఇచ్చిండు. ఈ మధ్యలో కొంచెం ఒక 2 ఏళ్ళ నుంచి ఆడడానికి మాత్రం ఆపేసిండు.
ఆయన కూడా తక్కువ ప్రాబ్లమే ఇచ్చేది. ఇక ఈయనేమి ఇచ్చిండు, ఒక 1 year నుంచి ఏమి ఇచ్చిండు, ఏం లేదు. కానీ కేటీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి, అక్కలకు మాత్రం న్యాయం జరగాలి. జై